మనసులో అనుకున్నాడు సాతాను కూడా, నేను దేవునితో సమానునిగా చేసుకోవాలని, సింహాసనం మీద కూర్చోవాలి, సభాపర్వతం మీద సింహాసనం మీద కూర్చోవాలని, నక్షత్రముల పైగా తన సింహాసనం వేసుకోవాలని, దేవుని కంటే గొప్పవాడిగా తను హెచ్చించుకున్నందువలన ప్రియులరా శాపగ్రస్తులే. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, సాతాను కూడా దేవునికి శత్రువు అయ్యాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, దేవుడు 68వ కీర్తనలో భక్తుడైనటువంటి కీర్తనకాడు ఏమంటున్నాడంటే, ప్రియులరా దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం, ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక. కాబట్టి ఆయన ఎప్పుడైతే కోపగిస్తాడు, ఆయన శిక్షించడానికి లేస్తాడు, గద్దించడానికి లేస్తాడు, ప్రియులరా శత్రువులు పారిపోతారని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రియులరా ఈ రాత్రి కాలంలో దేవుడు శక్తి కలిగినటువంటి వాడు అని అర్థం. ప్రియులరా ఆయన ఎదుట ఎవరు నిలబడలేరు కదా. ఇప్పుడు మనం గమనించాలి, దేవుడే లేచినప్పుడు తన శత్రువులు పారిపోతారట. అలాగనే ప్రియులరా ఈ రాత్రి కాలంలో మనం కూడా గమనించాలి, నీకు నాకు ఎలాంటి శత్రువులు ఉన్నా వారు కూడా నీ పక్షాన దేవుడు వచ్చినప్పుడు వారు అందరూ కూడా పారిపోతారని అర్థం. ఆత్మ సంబంధమైన శత్రువులైనా, భౌతిక సంబంధమైన శత్రువులైనా దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు, నీ పక్షాన ఆయన వచ్చినప్పుడు వారు కూడా పారిపోతారని అర్థం. ఇజ్రాయేలు పక్షాన పిల్లరా మరి యుద్ధానికి దావీదు ఒక్కడే వెళ్ళినప్పుడు కదా, శత్రువుల మీద విజయం ఇచ్చిన వాడు దేవుడు. ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో విజయం ఇచ్చిన వాడు దేవుడు, వారి ప్రజల పక్షాన ఉండి కదా. అందుకే మోషేతో అంటాడు, నేను నా సన్నిధి నీకు తోడుగా వచ్చినని మాట్లాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన శత్రువులను కూడా ఆయన మన పక్షాన ఉంటే, మనకు తోడుగా ఉంటే మన మీద విజయం పొందుకోలేరు, అపజయం పొందుకుంటారు, వారే పారిపోతారు కదా. అప్పుడు శత్రువుకు భయపడవద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు? శత్రువైన సాతానుకు మీరు భయపడవద్దు, ధైర్యం తెచ్చుకోమన్నాడు అనేక చోట్ల. పిల్లలు భయపడవద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను, దిగులు పడవద్దు. సాతాను కలిగించే ప్రతి కరువు ఖడ్గం, వ్యాధి బాధలు, శ్రమలు, వీటన్నిటికి మీరు భయపడవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని, దేవుడు మన పక్షాన ఉన్నాడు, ధైర్యంగా మనం ఉన్నప్పుడు వాడిని ఎదిరించినప్పుడు వాడు పారిపోతాడంట. ఏమన్నాడు? దుష్టుడు యాకోబు పత్రికలో ఆ మాటలను ఒకసారి చూద్దామా? భక్తులైనటువంటి యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోడు. ఏమంటున్నాడు? దేవునికి లోబడి ఉండండి. మనం దేవునికి లోబడాలి. దేవుడు మన పక్షాన నిలబడే రీతిగా మనము ఆయనకు లోబడి ఉండాలి, ఆయనకు భయపడుతూ ఉండాలి, ఆయన మాట వింటూ ఉండాలి. అప్పుడు ప్రియులరా తప్పకుండా మనం ఎప్పుడైతే ఆయనకు లోబడతామో, భయపడతామో, తప్పకుండా ఆయన మన పక్షాన్ని నిలబడతాడు. అప్పుడు అంటున్నాడు, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకునండి, మీ మనసుకులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునండి. వ్యాకులు పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించుకుంటారు. గమనించండి. కాబట్టి దుష్టుని ఏం చేయాలంటే మనం సాతాను ఎదిరించాలి, కానీ భయపడకూడదు. దేవునికి లోబడి ఉన్నప్పుడు వాటి మీద అధికారం మనకి ఇస్తాడు. శత్రు బలమంతటి మీద మనకు అధికారం ఇస్తానన్నాడు కదా. సమాధానకర్త అయిన దేవుడు సాతానును మీ పాదముల క్రింద చిత్తుగా త్రొక్కిస్తాడని మాట్లాడుతున్నాడు. అవును, నువ్వు ఆయన బిడ్డమైనప్పుడు ఆయన నీకు అధికారం ఇస్తాడు. కాబట్టి వారికి భయపడకుండా
పిల్లరా ఏం చేయాలంట? ఎదిరించాలి. కాబట్టి దుష్టుని శత్రువులను మనం ఎదిరించినప్పుడు తప్పకుండా వారు మన ఎదురు నుంచి పారిపోతారు. దేవుడు ఎట్లాగా లేచినప్పుడు ఆయన శత్రువులు కూడా పారిపోతారు. మన పక్షాన ఆయన లేచినప్పుడు ఆయన శత్రువులు కూడా పారిపోతారు అన్నాడు. కాబట్టి ప్రియులారా, మన శత్రువులు ఎవరు? సాతానుడు మన శత్రువు, ప్రధానమైన శత్రువు. మనుషులు కాదు. మనుషులలో దూరి మనుషులలోకి వెళ్ళి మనకు యాంటీగా వాళ్ళు తయారు చేస్తాడు. కాబట్టి శత్రువైన సాతానుడు అని అంటారు. మన శత్రువు సాతాను. రెండవది మన శత్రువు మరణం అంట. రెండవ విషయం ఏంటంటే మన శత్రువు మరణం. మరణం మన కడపట నశింపజేయు శత్రువు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి మరణం మన శత్రువు అంటే సాతానుడు అని అర్థం. కాబట్టి ప్రియులరా, మన శరీరం కూడా మనకు శత్రువుగా మారుతుంది. దేవుని మాట విని లోకము కూడా మనకు శత్రువు. ఈ లోక స్నేహం దేవునికి వైరం అంటే దేవునికి శత్రువులుగా మారుతున్నాయి. అవును ప్రియులు, ఎవడైతే ఈ లోకం స్నేహం చేయగలుగుతాడో వాడు దేవునికి శత్రువుగా మారుతాడు. కాబట్టి సాతాను వాని దేవుని శత్రువే. ఎవడైతే ఈ లోక స్నేహం చేస్తాడో వాడు కూడా దేవుని శత్రువు అని అర్థం. యాకోబు పత్రికలోనే ఆ మాటలు ఉన్నాయి. ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగొరునో వాడు దేవునికి శత్రువు అవుతుంది. రెండవ శత్రువు, దేవుని శత్రువు ఎవరంట? ఒకరు సాతాను అనే దూతలు. రెండవది ఎవడైతే లోక స్నేహాన్ని చేస్తాడు, లోకాన్ని కోరుకుంటాడు, లోకాన్ని ఆశిస్తాడు, లోకాన్ని సంపాదనలోని తన జీవితాన్ని తను చాలిస్తాడు, వాడు దేవునికి శత్రువు అన్నాడు. లోకంలో మనం కూడా దేవునిలో ఉండకుండా లోకాశలు, శరీరాశ, నేత్రాశలు, జీవడం కలిగి మనం నడిచినట్లయితే మనం కూడా దేవునికి శత్రువు అవుతాం. దేవునితో సమానం చేసుకున్నట్టయితే సాతానుడు ఎలా శత్రువు అయ్యాడు, నీవు కూడా ఆ దేవుని కంటే హెచ్చించుకుంటే శత్రువు అవుతావు. కాబట్టి అంటున్నాడు, ఏమంటున్నాడు? ప్రభు దృష్టికి మిమ్మల్ని తగ్గించుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అన్నాడు. హెచ్చించుకుంటే తగ్గిస్తాడు. మనం హెచ్చించుకున్న సాతానుకు సంబంధికులు అవుతుంటాడు. కాబట్టి ఆయన తగ్గిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉన్నాం. రెండవ శత్రువు మానవుడు కూడా. ఎవడైతే లోకం స్నేహం చేస్తాడో వాడు దేవుని శత్రువు అవుతాడు. ఒకవేళ దేవుని కోపం మన మీదకి లేచినప్పుడు మనము కూడా దేవుని సన్నిధి నుంచి పారిపోవాల్సి వస్తుంది. దేవునికి పారిపోవాల్సి వస్తుంది. దేవుని సన్నిధిలో ఉండలేము ఆయన లేచినట్లయితే. పిల్లలు గమనించండి, రాత్రి కాలంలో పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, దేవుడు లేచినప్పుడు ఆయన శత్రువులు పారిపోతారని మాట్లాడుతున్నాడు. ఎవరంట దేవుని శత్రువులు? సాతాను అని దూతలు. రెండవది దేవుని శత్రువు ఎవరంటే ఎవరంట? ఈ లోక స్నేహం చేసేవాడు దేవునికి శత్రువు అని అర్థం. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి ఈ లోక స్నేహం దేవునికి వైరం అని తెలుసుకొని మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు. లోక స్నేహం చేయకుండా దేవునితో స్నేహం చేసేవాడు, దేవుని సహవాసం కలిగి ఉండేవాడు మనం ఉండాలని ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మరొక విషయం గమనిస్తే ప్రియులరా, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. ఎవరైతే దేవుని ద్వేషిస్తారో పిల్లరా వారందరూ కూడా పారిపోతారని మాట్లాడుతారు. ఒక దినాన ఆయన కనిపిస్తేనే పారిపోతారు, ఆయన దర్శిస్తేనే పారిపోతారు. ప్రియమైన వాళ్ళారా కదా, ఆయనను ద్వేషించు వారందరూ పారిపోతారని మాట్లాడు. ఆయనను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక అని మాట్లాడుతున్నాం. ఎవరైతే మనం దేవుని ద్వేషిస్తామో వారందరూ కూడా తప్పకుండా పారిపోతారని అర్థం. మరొక విషయం, పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము అంటున్నాడు కీర్తనకారుడు కదా. ఏమంటున్నాడు? వారిని చెదరగొట్టాయా, పొగ ఎలాగే చెదరగొడతావు అలా వారిని చెదరగొట్టమని మాట్లాడుతున్నాడు. అగ్నికి మైనము కరిగినట్లు భక్తినులు దేవుని సన్నిధిని కరిగి
నశించుదురుగాక అని మాటలు కీర్తనకారుడు గానం చేస్తున్నాడు. ప్రియుల దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా వారిని పొగ ఎగురుగొట్టినట్లు ఎగురుగొట్టాయా, అగ్నికి మైనము కరిగినట్లు భక్తిహీనులను దేవుని సన్నిధి నుండి కరిగి నశించుదురుగాక అని మాట్లాడుతున్నాడు. నీతిమంతులైతే సంతోషంగా ఉండురుగాక అని మాట్లాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళదా, నీతిమంతులు వలె ఉన్నామా లేకపోతే భక్తిహీనుల వలె ఉన్నామా ప్రశ్న వేసుకున్నాం. దేవుని శత్రువుల వలె ఉన్నామా ప్రశ్న వేసుకున్నాం. రాత్రి కాలం నీతిమంతులైతే నిత్యము సంతోషిస్తారంట, దేవుని సన్నిధిని ఉల్లసిస్తారంట, మహదానందం పొందుతారంట, దేవుని గూర్చి పాడుతారు, ఆయన నామమును స్తోత్రిస్తారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం పిల్లల. కాబట్టి ఈ రాత్రిలో ప్రియమైన వాళ్ళరా కొద్ది మాటలు మనం ధ్యానించుకుంటున్నాం. దేవునికి శత్రువుగా ఉన్నావా, దేవునికి స్నేహితుడిగా ఉన్నావా? అబ్రహాము దేవుని స్నేహితుడిగా ఉన్నాడు. మోషే దేవుని దాసుడిగా ఉన్నాడు. యాకోబు నా దాసుడిని యాకోబు అని మాట్లాడు. దావీదుకు వచ్చి నా దాసుడని మాట్లాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా శత్రువుగా ఉన్నావా, దాసునిగా ఉన్నావా? దేవుని కంటే హెచ్చించుకుంటున్నావా, తగ్గించుకుంటున్నావా? దేవునితో సమానంగా ఉండాలని ప్రయత్నం, దేవుని కంటే ఎక్కువ ఉండాలని, దేవునితో సమానం అవ్వాలని ప్రయత్నం చేస్తున్నావా? ఇది దేవుని శత్రువుగా మాత్రం జాగ్రత్త. దేవుని కంటే మిమ్మల్ని మీరు దేవునికి ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు హెచ్చిస్తానన్నాడు. తగ్గించుకున్నాం. మందిరానికి వెళ్ళినటువంటి ఇద్దరు ప్రార్థనలో కదా సుంకరి పరిశీలన ప్రార్థన మనం కమ్మింది. పరిశీడు చాలా హెచ్చించుకుంటూ ప్రార్థన చేసి, నేను వారానికి 2 మాటలు ఉపవాసం ఉంటున్నాను, దశభాగం ఇస్తున్నాను, ఈ సుంకరి వలె కాకుండా నేను నీతిమంతుడిగా ఉంటున్నాను మాట్లాడుతూ ప్రార్థన చేశాడు. అయితే సుంకరి అంటున్నాడు, దేవా పాపిని నన్ను ఆకాశం వైపు కనులెత్తుడికైనా ధైర్యం చాలక అని మాట్లాడు. దేవా పాపిని నన్ను కరుణించమని దేవుని దృష్టికి తగ్గించుకొని ప్రార్థన చేశాడు. ఇప్పుడు అతనికంటే ఇతను నీతిమంతుగా తీర్చబడి వెళ్ళేనని మాట్లాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా అన్ని విషయాల్లో దేవుని కంటే తగ్గించుకుందాం, ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ప్రియమైన వాళ్ళరా దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ.